చింత రాధరత్నం గారిని ఆహ్వానిస్తున్నారు. పెద్దగా చప్పట్లు కొట్టి అమ్మగారిని ఆహ్వానిద్దాము. అలాగే ఈ 2024 సంవత్సరానికి గాను ఈ జగన్నాథపురం సిబిసిలో మాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈ 2024 సిబిసి కార్యక్రమానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి వేముల సుధీర్ని కూడా చర్చలోకి రావాల్సిందిగా కోరుచున్నాం. పెద్దగా చప్పట్లు కొట్టి మా సిబిసి డైరెక్టర్ వేముల సుధీర్ని ఆహ్వానిస్తున్న పెద్దగా చప్పట్లు కొట్టి. అలాగే ఈ సిబిసికి అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి అయినప్పటి భార్గవులు కూడా లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. నేను మాట్లాడుతుంది కూర్చొని వచ్చినారా. అలాగే ఈ సిబిసికి కోఆర్డినేటర్ గా నేను వ్యవహరిస్తున్నాను. అలాగే ఈ సిబిసికి ట్రెజరర్ గా మా సండే స్కూల్ టీచర్ ఎర్రమాల సరైన కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. చెప్పగలరా ఈ 2024 సిబిసి కార్యక్రమానికి గాను ఈ బృందంతో ఈ సిబిసి ప్రారంభించబడుతుంది. దేవుడు ఈ సిబిసిని ఘనముగా జరిగించాలని, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా దేవుని సువార్త చిన్నబిడ్డలకు అందాలని, ప్రతి కార్యక్రమంలో కూడా దేవుడు తోడుగా ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి. ఈ సమయంలో టీచర్స్ కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వవలసిందిగా ఈ ఇనాగరల్ కి వచ్చినటువంటి పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నారు. పెద్దగా చప్పట్లు కొట్టి అమ్మగారిని ఆహ్వానిస్తాము. టీచర్స్ ఎలా ఉండాలి, సిబిసిలో ఎలా పిల్లలకి ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా టీచింగ్ చేయాలో కొన్ని మాటలు అమ్మగారు మనతో పంచుకుంటారు. ప్రభు నామమునకి స్తోత్రములు. మరి యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అయ్యనగర సండే స్కూల్ బిడ్డలు, చెంగారెడ్డి తోట సండే స్కూల్ బిడ్డలు, అదే జగన్నాథపురంలో జరుగుతుంది కనుక వారు ఆలోచన వారికి ఇతరులకు కూడా అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి టీచర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి మీరే చేస్తున్నారు, నాకంటే కూడా మీకే బాగా తెలుసు. మరి చిన్న బిడ్డల్ని ఎలా చూసుకోవాలి, మరి ఎలా ఉండాలి, ఎలా చెప్తే వారికి అర్థమవుతుంది, ఎలా వారికి మరి జ్ఞాపక శక్తితో చెప్తే అర్థమయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా అభినయంతో చెప్తే అర్థమయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆటలు పాటలు అభినయంగా చూసాం కదా, అభినయంతో చేస్తే అర్థమయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది పాటలే కాదు, వాక్యమైనా కూడా ఆ పాటల రూపంలో లేదా ఒక కథ రూపంలో చెప్తే వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. అది ఎవరెవరి క్లాసులను బట్టి మరి అందరికి కూడా తెలుసు. కాబట్టి ఆ క్లాసుల్లో కూర్చున్న టీచర్స్ ఏంటంటే ఆ బిడ్డలకు నేర్పించండి, అదే కదా వాక్యం అంటుంది.